Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. డైలీ మన సిచ్యువేషన్కి అనుగుణంగా చాలా రకాల తెలుగు సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో ఈరోజు ఈ వీడియోలో కూడా మనకి ఎంతగానో ఉపయోగపడే మరికొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్, ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? వై ఆర్ యూ సైలెంట్ వితౌట్ స్పీకింగ్? వై ఆర్ యూ సైలెంట్ అంటే ఎందుకు మౌనంగా ఉన్నావు, వితౌట్ స్పీకింగ్ మాట్లాడకుండా. వై ఆర్ యూ సైలెంట్ వితౌట్ స్పీకింగ్. నెక్స్ట్ వన్, నువ్వు చేయాల్సిందంతా చేసిన తర్వాత ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? నువ్వు చేయాల్సిందంతా చేసేసిన తర్వాత ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు? లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీనిని వై డోంట్ యూ టాక్ నౌ ఆఫ్టర్ డూయింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ? వై డోంట్ యూ టాక్ నౌ అంటే నువ్వు ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు, ఆఫ్టర్ డూయింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ అంటే నువ్వు చెయ్యాల్సిందంతా చేసేసిన తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు. నెక్స్ట్ వన్, నువ్వు అలా మౌనంగా కూర్చుంటే నాకు చాలా కోపం వస్తుంది, లేదా నువ్వు మౌనంగా అలా కూర్చున్నట్లయితే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఇఫ్ యూ సిట్ సైలెంట్లీ లైక్ దట్ ఐఎమ్ గెటింగ్ వెరీ యాంగ్రీ. ఇఫ్ యూ సిట్ సైలెంట్లీ లైక్ దట్ అంటే నువ్వు అలా మౌనంగా కూర్చున్నట్లయితే ఐఎమ్ గెట్టింగ్ వెరీ యాంగ్రీ నాకు చాలా కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఏమీ తెలియనట్లు నటించకు. డోంట్ యాక్ట్ లైక్ యూ డోంట్ నో ఎనీథింగ్. డోంట్ యాక్ట్ లైక్ యూ అంటే నువ్వు అలా నటించకు, డోంట్ నో ఎనీథింగ్ అసలు ఏది తెలియనట్లు. డోంట్ యాక్ట్ లైక్ యూ డోంట్ నో ఎనీథింగ్. నెక్స్ట్ వన్, మీరిద్దరూ కలిసి దీన్ని చేశారని నాకు తెలుసు, నటించకండి. మీరిద్దరూ కలిసి చేశారని నాకు తెలుసు, ఇంకా నటించకండి. లైక్ ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని ఐ నో యూ బోత్ డిడ్ దిస్ టుగెదర్ డోంట్ ప్రిటెండ్. ఐ నో యూ బోత్ డిడ్ దిస్ టుగెదర్ అంటే మీరిద్దరూ ఇది కలిసి చేశారని నాకు తెలుసు. డోంట్ ప్రిటెండ్ నటించకండి, ప్రిటెండ్ అంటే నటించడం. నెక్స్ట్ వన్, నువ్వు ఇంత మంచి నటన ఎక్కడ నేర్చుకున్నావు? వేర్ డిడ్ యూ లెర్న్ సచ్ ఎ గుడ్ యాక్టింగ్? వేర్ డిడ్ యూ లెర్న్ సచ్ ఎ గుడ్ యాక్టింగ్ అంటే నువ్వు ఇంత మంచి నటన ఎక్కడ నుంచి నేర్చుకున్నావు, లేదా ఇలా నటించడం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు నా ముందు మాట్లాడు లేకపోతే మాట్లాడకు. నువ్వు మాట్లాడాలనుకుంటే నా ముందు మాట్లాడు, లేకపోతే అసలు మాట్లాడకు. లైక్ ఎలా అంటూ ఉంటాం కదా. దీనిని యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అదర్వైజ్ డోంట్ స్పీక్. యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటే నువ్వు నా ముందు మాట్లాడు, అదర్వైజ్ లేకపోతే డోంట్ స్పీక్ అస్సలు మాట్లాడకు. నెక్స్ట్ వన్, ఆమె లేనప్పుడు మీరు ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? తనకి లేనప్పుడు తన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీనిని వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ హెర్ వన్ షీ ఈజ్ నాట్ దేర్. వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ హెర్ అంటే నువ్వు ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, వెన్ షీ ఈజ్ నాట్ దేర్ ఆమె ఎక్కడ లేనప్పుడు. నెక్స్ట్ సెంటెన్స్, మీకు అతనితో ఏదైనా సమస్య ఉంటే మీరు అతనితో మాట్లాడాలి. నీకు ఏదైనా అతనితో సమస్య ఉన్నట్లయితే నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ హిమ్ యూ షుడ్ టాక్ టు హిమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ హిమ్ అంటే అతనితో నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే యూ షుడ్ టాక్ టు హిమ్ నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడాలి. నెక్స్ట్ వన్, నిన్ను ఏమనాలో నాకు తెలియడం లేదు, లేదా నిన్నేమనాలో నాకు అర్థం కావడం లేదు, లేదా నిన్నేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ యూ. ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ యూ అంటే నిన్నేమనాలో నాకు తెలియడం లేదు. నెక్స్ట్ వన్, నువ్వు చేసిన దానికి వేరే ఎవరైనా అయితే వాళ్ళు నిన్ను కొట్టి ఉండేవారు. నువ్వు చేసిన పనికి వేరే వాళ్ళు అయితే నిన్ను ఫుల్గా కొట్టేసేవారు. ఇఫ్ ఇట్ వాస్ సమ్వన్ ఎల్స్ ఫర్ వాట్ యూ డిడ్ దే వుడ్ హ్యావ్ బీటెన్ యూ. ఇఫ్ ఇట్ వాస్ సమ్వన్ ఎల్స్ వాట్ యూ డిడ్ అంటే నువ్వు చేసిన వాళ్ళకి వేరే ఎవరైనా సరే దే వుడ్ హ్యావ్ బీటెన్ యూ నిన్ను బాగా కొట్టి ఉండేవారు, లేదా నిన్ను వాళ్ళు బాగా కొట్టేవాళ్ళు. నెక్స్ట్ వన్, ఇంకేమీ చెప్పకు నాకేమీ వినాలని లేదు. డోంట్ సే ఎనీథింగ్ ఎల్స్ ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్. డోంట్ సే ఎనీథింగ్ ఎల్స్ అంటే నాకు ఇంకేమీ చెప్పకు,
ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్. నాకు ఏమీ వినాలని లేదు. లేదా నాకు అస్సలు ఏమీ వినాలని లేదు. నెక్స్ట్ వన్, నా డబ్బుని ఎలా ఖర్చు పెడతావు? లేదా నువ్వు నా డబ్బుని ఎలా ఖర్చు చేస్తావు? హౌ డు యూ స్పెండ్ మై మనీ? హౌ డు యూ స్పెండ్ మై మనీ? స్పెండ్ అంటే ఖర్చు పెట్టడం. హౌ డు యూ స్పెండ్ మై మనీ? నువ్వు నా డబ్బుని ఎలా ఖర్చు పెడతావు? నెక్స్ట్ వన్, నా కష్టార్జిత డబ్బును నువ్వు ఒక్క రోజులో ఖర్చు చేస్తావు. దీనిని యూ స్పెండ్ మై హార్డ్ ఎర్న్డ్ మనీ ఇన్ వన్ డే. యూ స్పెండ్ మై హార్డ్ ఎర్న్డ్ మనీ ఇన్ వన్ డే అంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బు అంతా నువ్వు ఒక్క రోజులోనే ఖర్చు పెట్టేస్తావు. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు చేసిన పనికి నాకు చాలా బాధగాను కోపంగాను ఉంది. నువ్వు చేసిన పనికి నాకు చాలా కోపంగా చాలా బాధగా ఉంది. ఐ am వెరీ సాడ్ అండ్ వెరీ యాంగ్రీ అబౌట్ వాట్ యూ హ్యావ్ డన్. ఐ am వెరీ సాడ్ అండ్ వెరీ యాంగ్రీ అబౌట్ వాట్ యూ హ్యావ్ డన్ అంటే నువ్వు చేసిన పనికి నాకు చాలా బాధగా మరియు చాలా కోపంగా ఉంది. నెక్స్ట్ వన్, నాకు కోపం తెప్పించకు, కొట్టేస్తాను. డోంట్ మేక్ మీ యాంగ్రీ, ఐ విల్ బీట్ యూ. డోంట్ మేక్ మీ యాంగ్రీ అంటే నువ్వు నాకు కోపం తెప్పించకు, ఐ విల్ బీట్ యూ, నేను నిన్ను కొట్టేస్తాను. నెక్స్ట్ వన్, నేను చేయకూడదని చెప్పిన పని నువ్వెందుకు చేస్తున్నావు? నేను చెయ్యొద్దని చెప్పిన పని నువ్వెందుకు చేస్తున్నావు? వై డూ యూ డూ వాట్ ఐ టోల్డ్ యూ నాట్ టు డూ. వై డూ యూ డూ అంటే నువ్వెందుకు చేస్తున్నావు. వాట్ ఐ టోల్డ్ యూ నాట్ టు డూ, నేను నీకు ఆ పని చేయొద్దని చెప్పాను కదా, లేదా నేను చేయొద్దని చెప్పిన పని నువ్వెందుకు చేస్తున్నావు. నెక్స్ట్ వన్, నువ్వు ఇలాంటి పనులు చేసినప్పుడల్లా నేను నా కోపాన్ని అదుపు చేసుకోలేను. లేదా నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తున్నప్పుడల్లా నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. వెన్ ఎవర్ యూ డూ థింగ్స్ లైక్ దిస్ ఐ కాంట్ కంట్రోల్ మై యాంగ్రీ లేదా ఐ కాంట్ కంట్రోల్ మై యాంగర్. వెన్ ఎవర్ యూ డూ థింగ్స్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలాంటి పనులు చేసినప్పుడల్లా ఐ కాంట్ కంట్రోల్ మై యాంగర్, నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేను. నెక్స్ట్ వన్, ఏమీ చేయకుండా నువ్వు అలాగా ఉండలేవా లేదా ఏం చేయకుండా నువ్వు అసలు ఉండలేవా. ఇలా ఏదైనా చిత్ర పని చేసినప్పుడు ఇలా అంటూ ఉంటాం కదండి. దీనిని కాంట్ యూ జస్ట్ స్టే వితౌట్ డూయింగ్ సంథింగ్. కాంట్ యూ జస్ట్ స్టే వితౌట్ డూయింగ్ సంథింగ్ అంటే నువ్వేమీ చేయకుండా సైలెంట్గా ఉండలేవా. నెక్స్ట్ వన్, నువ్వు ఏదైనా పిచ్చి పని చేసిన ప్రతిసారి అందరూ నన్ను తిడతారు లేదా నువ్వు ఏదైనా పిచ్చి పని చేసినప్పుడల్లా అందరూ నన్ను తిడుతున్నారు. ఎవ్రీ వన్ స్కోల్డ్స్ మీ ఎవ్రీ టైమ్ యూ డూ సంథింగ్ క్రేజీ. ఎవ్రీ వన్ స్కోల్డ్స్ మీ అంటే ప్రతి ఒక్కరు లేదా అందరూ నన్ను తిడుతున్నారు. ఎవ్రీ టైమ్ యూ డూ సంథింగ్ క్రేజీ ప్రతిసారి నువ్వు పిచ్చి పని చేసిన ప్రతిసారి అందరూ నన్ను తిడుతున్నారు. నెక్స్ట్ వన్, ఇలాంటి పనులు నువ్వెప్పుడు మానేస్తావో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి పిచ్చి పనులన్నీ నువ్వెప్పుడు చేయడం మానేస్తావో నాకు అసలు అర్థం కావట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వెన్ యూ విల్ స్టాప్ డూయింగ్ థింగ్స్ లైక్ దిస్. ఐ డోంట్ అండర్స్టాండ్ వెన్ యూ విల్ స్టాప్ డూయింగ్ థింగ్స్ లైక్ దిస్ అంటే ఇలాంటి పిచ్చి పనులన్నీ నువ్వెప్పుడు చేయడం మానేస్తావో నాకు అర్థం కావడం లేదు. సో దట్స్ ఆల్ అండ్ టుడే ఇటువంటి సెంటెన్సెస్ అని మనం ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాం కదండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మీ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. For more videos click on the bell icon. Thank you.